రుక్మిణి ద్వారా మనం 2 క్వాలిటీస్ నేర్చుకోవాలి. రుక్మి ఎప్పుడైతే తన వివాహానికి కృష్ణుడితో వివాహం చేసుకోవడానికి ఒప్పుకోడో ఆమె చాలా పరమ దుఃఖితురాలు అయిపోతుంది. కానీ అటువంటి విషయంలో రుక్మిణీదేవి తీసుకున్న డెసిషన్ ఏంటి అని అంటే, ఏడుస్తూ కూర్చుంటే ఎటువంటి సమస్యకి కూడా పరిష్కారం అనేది దొరకదు. ఎప్పుడు కూడా మనకి ఏదైనా సమస్య వస్తే మనం ఏం చేయాలి అంటే, ముందు మన బుద్ధిని ఉపయోగించాలి. మన బుద్ధిని ఉపయోగించి ఆ ప్రాబ్లం నుంచి మనం ఎలా బయటపడాలి అనేది భగవంతుని నామం తీసుకుని, భగవంతుని ఆశ్రయం, భగవంతుని సూత్రాలను మనము లేకపోతే గురువాజ్ఞలను పాటిస్తూ లేకపోతే సాధు సాంగత్యంలో ఉండి మనము మన సమస్యలను పరిష్కరించుకోవాలి. కానీ ప్రతి ఒక్క సమస్యకి కూడా దుఃఖించడం అనేది సొల్యూషన్ కాదనమాట. ఇక్కడ రుక్మిణీదేవి కూడా అలానే దుఃఖించకుండా తన బుద్ధిని ఉపయోగించి ఒక ఉత్తమమైన బ్రాహ్మణుణ్ణి దూతగా పంపించాలని ఒక సందేశాన్ని శ్రీకృష్ణ భగవానుడికి పంపిస్తుందన్నమాట. అదీ కాకుండా అక్కడ ఇంకొక విషయం ఏమని చెప్పారు అంటే, అక్కడ ఎటువంటి కాలము కూడా తను వృధా చెయ్యలేదు అని చెప్తున్నారు అనమాట. మనం కరెక్ట్ గా రియాక్ట్ అవుతే ఆ ప్రాబ్లం నుంచి చాలా మనం ఈజీగా బయటపడగలమని అని చెప్పేసి కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే అంటే దాని గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటారు, లేదు అని అంటే అనవసరం టైం వేస్ట్ చేసేస్తూ ఉంటారు అనమాట. సో అలా కాదు. ఏంటంటే భగవంతుడు మనకు బుద్ధి ఇచ్చాడు కాబట్టి ఆ బుద్ధిని యూజ్ చేసుకుని భగవంతుని నామం తీసుకుని సాధు సాంగత్యం తీసుకొని మన ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడాలన్నమాట.